మన ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే అభినవ్ గోమటం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వాళ్ళిద్దరిని వచ్చి క్లుప్తంగా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఓకే, అలాగే మన డిఓపి సమీర్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే ఎడిటర్ తమిరాజ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఓకే, వాళ్ళు దే ఆర్ బిజీ. ఓకే, అభినవ్. వాట్సాప్ మెగా ఫ్యాన్స్, వాట్సాప్ విక్టరీ ఫ్యాన్స్. భయ్యా, ఈ సినిమా ఎలా ఉంటుంది ఏంటి నేను మీకు చెప్పాలా? అవసరం లేదు కదా. 100 days ఫంక్షన్, 200 days ఫంక్షన్ చేసిన మీలాంటి ఫ్యాన్స్కి నేను చెప్పాలా సినిమా ఎలా ఉంటుందో? అదిరిపోద్ది బ్రో. సంక్రాంతి బ్లాక్ బస్టర్. నేను ఒకటే చెప్తా ఒకటే చెప్తేనే బెటర్. ఒకటే చెప్తా. సాధారణంగా చిరంజీవి గారి సినిమాలంటే ఎంట్రీకి మనం ఏం చేస్తాం మనకు తెలుసు కదా, అరుపులు, కేకలే అండ్ పేపర్స్. నేను చెప్తున్నా బ్రో, ఈ సినిమా క్లైమాక్స్ కూడా కొంచెం ఎనర్జీ దాచుకోండి, ఇన్ని పేపర్లు పెట్టుకోండి. ఓకే, ఎంట్రీ ఎంత మాస్క్ ఉంటుందో క్లైమాక్స్ కూడా అంతే మాస్క్ ఉంటుంది. మాస్కి బాస్, సమస్య లేదు. నేను టిప్పుగా చెప్తున్నా మీకు, మీరు గుర్తుపెట్టుకోండి అంతే. అలాగే ఈ సినిమాలో సెకండ్ హాఫ్లో వెంకటేష్ సార్ ఎంట్రీ నెక్స్ట్ లెవెల్. చిరంజీవి గారు, వెంకటేష్ గారు సెకండ్ హాఫ్లో చేసిన కామెడీ ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు. ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ మన శంకర్ వరప్రసాద్ గారే. ఓకే, see you all in theaters on Jan 12th. Anil Anna, thank you for this experience, thank you for this opportunity. Chiranjeevi sir, thank you sir. Venkatesh sir, thank you. Alage Nayanthara gariki and my favorite inko iddaru actors Harsha garu and Catherine gariki, thank you. They are missing here today, but I welcome you all for the Sankranti blockbuster film. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మన ఏఎస్ ప్రకాష్ గారు మాట్లాడే ముందు ఈ సినిమాలో చేసినటువంటి కరుణను కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సినిమాలో పాట పాడిన మధుప్రియ కూడా ఇక్కడే ఉంది. రిక్వెస్టింగ్ హర్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. మధుప్రియ అండ్ ఏఎస్ ప్రకాష్ గారు, ఎస్, ఒక సుదీర్ఘమైనటువంటి స్పీచ్ ప్రిపేర్ చేసి వచ్చారు, కానీ ఒక నిమిషం మాత్రమే మాట్లాడాలని మేము చెప్పడం వల్ల ఆయన స్పీచ్ని చాలా షార్ట్ చేయడం జరిగింది. సార్, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారికి నమస్కారం సార్. అలాగే విక్టరీ వెంకటేష్ గారికి, అట్లాగే ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన అనిల్ రావుపూడి గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ప్రొడ్యూసర్ సాహు గారికి, సుష్మిత గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. అట్లాగే మిగిలిన టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నా ఆర్ట్ డిపార్ట్మెంట్ టీవీ కూడా ప్రత్యేకంగా థ్యాంక్ చెప్పుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, అండ్ కలెక్టర్ శ్రీనివాస్ గారు కూడా ఒకసారి వేదిక మీదకి రావాలి. కరుణ. గుడ్ ఈవినింగ్ అందరూ. హాయ్. వర్కింగ్ విత్ చిరంజీవి గారు ఈజ్ అ బ్లెస్సింగ్. థ్యాంక్ యూ అనిల్ రావిపూడి గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ యూ సాహు గారు, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మధుప్రియ, ఒక లైన్ ఏమైనా జస్ట్ మా కోసం. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉందాక. నేను మెగాస్టార్ చిరంజీవి గారికి ఈ మూవీలో పాట పాడడం జరిగింది. అలాగే లాస్ట్ సంక్రాంతికి వెంకటేష్ గారికి కూడా పాడడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ సార్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. సో మీ అందరి కోసం ప్రసాదు కమాన్, ఏ టెన్షన్ వద్దు, ఇలా ఈ లైఫ్ లాంగ్ ఇదే
థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ శ్రీరామ్ సార్. అలాగే ఇంత వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు బీమ్స్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మధుప్రియ అండ్ సమీర్ రెడ్డి గారు. సార్ ఆ డిఓపి ఫెంటాస్టిక్గా చూపించారు అందరినీ కూడా బ్యూటిఫుల్గా. సార్ అనిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. యూ మేడ్ మై డ్రీమ్ కమ్ ట్రూ, గివింగ్ ఎ ఛాన్స్ టు వర్క్ విత్ మై మెగాస్టార్, మై బాస్. అండ్ వెంకీ గారు అండ్ సాహు గారు, సుష్మిత గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. కప్పేస్తా, థ్యాంక్ యూ కప్పేస్తా, థ్యాంక్ యూ. దుప్పటి కప్పేస్తా, కప్పేస్తా. సార్ సాంగ్ రిలీజ్ అయ్యి 2 నెలలు అవుతుంది సార్. చలిగా ఉంది, దుప్పటి కప్పమంటే ఎవరు కప్పట్లేదు సార్. నేను కప్పేస్తా, అయ్యా నేను కప్పేస్తా. చాలా రోజుల నుంచి వాడిని కుమ్మాలనుకుంటున్నాను. కప్పేస్తా, వాడు తీసుకెళ్ళు, పట్టుకెళ్ళు. అయ్యా బాసు, దుప్పటి కప్పేస్తా. బాస్కు చలిగా ఉంది అయ్యా. ఎవరు సార్ మన లిరిక్ రైటర్ గారు రాసింది? అదే మన అనంత్ శ్రీరామ్ గారేనా? కాదు, భాస్కర్ భట్ల గారా? సార్ మీరు చేసిందే ఈ పని. ఆ దుప్పటి పట్టుకొని తిరుగుతున్నాడు అవినాష్ గారు చాలా రోజుల నుంచి. మొత్తానికి వాడిని కప్పేశారు. కాబట్టి ఇప్పుడు మనం శశిరేఖ బ్యూటిఫుల్ సాంగ్ యాజ్ ఇట్ ఈస్గా కంపోజ్ చేసినటువంటి మాస్టరే వచ్చేస్తున్నారు పర్ఫామ్ చేయడానికి. ఇన్వైటింగ్ ద టీమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. భాను మాస్టర్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఈరోజు ఈ ఈవెంట్కి ప్రత్యేకత ఏంటంటే ఇప్పటివరకు జరగనిది నాకు తెలిసి అందరు లిరిక్ రైటర్స్ ఈవెంట్కి వచ్చారు, ఎవరైతే పాటలు రాశారో. అలాగే ఎవరైతే సాంగ్స్ని కంపోజ్ చేశారో కొరియోగ్రాఫర్స్, వాళ్ళే ఈరోజు పర్ఫామ్ చేయడం అనేది విశేషం. గట్టిగా ఒకసారి కొరియోగ్రాఫర్స్కి లిరిక్ రైటర్స్కి చప్పట్లు కొడదాము. అండ్ ఆల్సో టు బీమ్స్ గారు.